మనం కార్చిన కన్నీళ్లకు ప్రతిఫలం ఉంది. మనం ప్రభు సన్నిధిలో చేసిన ప్రతి పరిచర్యకు ప్రతిఫలం ఉంది. నిత్యంగా ఈ రాత్రి 21 దినాల ఆశీర్వాదం ప్రతిఫలం మన కొరకు దాచే ఉంచాడు. అది రాత్రిని మోసుకుని వెళ్ళబోతున్నాం. నిత్యంగా ఒక మాట చెప్పాలంటే, దానియేలు సింహాల బోన్లో పడదోయబడిన తర్వాత సింహాలలో మూయబట్టడానికి దూత దిగి రావటానికి ఇక్కడ అంటున్నాడు రాజుగారు వచ్చి, దానియేలు నీవు అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడే ఈ సింహముల గుహలో నిన్ను రక్షించాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే అంటాడు, అయ్యా నా దేవుని దృష్టికి కనబడిన నా నిర్దోషత్వమును బట్టి ఆయన ఒక దూతను పంపి ఏం చేశాడు తెలుసా? వాటి నోళ్ళు మూయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని, ఏదైనా ఒక తప్పు మోపాలని నిత్యముగా అధికారులంతా కూడా కట్టకట్టుకొని ఆ దేశంలో ప్రముఖుల్లో ముఖ్యుడిగా రాజే నిలబెట్టి నియమిస్తే బహు ప్రజ్ఞ జ్ఞాన వివేకం కలిగిన వాడిగా దేవుడు వాడుకుంటుంటే దీన్ని భరించలేక ఏది ఏమైనా ఈ ప్రార్థనా పరుణ్ణి ఎలాగైనా సరే ఒక దేవుడి విషయంలో తప్ప మనకెక్కడ దొరకడు. వాళ్ళు వెతుకుతుంటే అక్కడ రాయబడిన మాట చదవండి, 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి? నా దేవుని దృష్టికి కనబడిన నా నిర్దోషత్వమును బట్టి, ఏ లోపము లేని దాన్ని బట్టి, కపటము లేని దాన్ని బట్టి, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని దృష్టికి ఎక్కడ కూడా పాపము చేయని వాడిగా ఉన్నాడు. కాబట్టి నిత్యముగా దానియేలు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహాలు ఏం చేయలేకపోయాయి, రాజ్యములో ఉన్న అధికారులు ఏం చేయలేకపోయారు, నింద మోపిన వారు ఏం చేయలేకపోయారు, పరిస్థితులు ఏం చేయలేకపోయాయి. కారణం ఏంటి తెలుసా? దానియేలులో ఉన్న గొప్ప కృప ఏంటంటే, తాను యవ్వన కాలంలోనే పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు ఎదురు చూసినవాడు. ఆ రాజు భుజించు భోజనం పానము చేసి అపవిత్రుడు కాకూడదని నిశ్చయించుకున్నాడు. దానియేలులో ఏముందంటే ప్రార్థనా జీవితం, సహవాస ప్రార్థన. దానియేలులో తన దేవుడంటే భయపడే మనసుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇన్ని క్వాలిటీలు తన దగ్గర ఉన్నాయి గనక చూడండి, శత్రువు ఏ రూపంలో వచ్చినా, శత్రువు ఎంత బలహీనపరచాలని చూసినా, శత్రువే ఇంకా అసలు భూమి మీద లేకుండా చేద్దామని చూసినా, దానియేలు సింహాల నుంచి కాపాడమని ప్రార్థన చేసేవాడు కాదు. దానియేలు ముమ్మారు అనుదినము దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. సమస్యను బట్టి ప్రార్థన చేసేవాడు కాదు, అనుదినం ప్రార్థన మానకుండా చేసేవాడు. ఈ రోజున మనం ఏది మానకూడదు తెలుసా? ఏదైనా జరగని, ఏమైనా జరగకపోని ప్రార్థన మానకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడినే. ఈరోజు నువ్వేం పెద్ద పెద్ద పాపాలు ఏం చేయబడలేదు, ప్రార్థన చేయకపోవటమే పాపం. ప్రార్థన మానుటే పాపం. కనుక దేవుని బిడ్డలారా, నిత్యముగా దానియేలులో ఉన్న ఒక గొప్ప కృప ఏంటంటే ముమ్మారు ప్రార్థన. దానియేలులో కృప ఏంటంటే దేవుడు అంటే భయపడతాడు. దానియేలులో కృప ఏంటంటే ఎక్కడ లోపము అపవిత్రత కాకుండా దేవుని ఎదుట నిర్దోషిగా కనబడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు మూలంగా తేలుతున్న ఫలితం ఏంటంటే, సన్నిధిలోకి వస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ప్రార్థనలు ఉంటున్నావు, 21 దినాలు ఇప్పటికే ఈ ముగింపు గడియలోకి వచ్చావు. భక్తుల్లో చూస్తే ఒక చిన్న తప్పైన లోపమైన లేని వారుగా నిర్దోషులుగా కనబడుతున్నారు. కాబట్టి ఈ రోజున సింహాలు నోళ్ళు మూయబడ్డాయంటే శత్రువులు దానియేలుకు భయపడిపోతున్నారంటే కారణం తన దేవుని ఎదుట నిర్దోషిగా కనబరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఆ దానియేలు ఎవరంట? ఏ తప్పైనను చెప్పండి చేయవాడు కాడు, ఏ లోపమైన పొరపాటును కూడా చేయడు. ఎందుకు తెలుసా? తన దేవుడు అంటే భయం. తన దేవుడు అంటే ఏమండి అంత ప్రతిష్టంగా బ్రతకడానికి దేవుని కొరకు ఏమండి ఎప్పుడైతే మనలో ప్రార్థన ఎక్కువగా చేస్తామో, ప్రార్థనలు ఎక్కువ గడుపుతామో, ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తామో ఆటోమేటిక్గా మనం పవిత్రులమైపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే వాక్యం ఉంటుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని భయం ఎవరి గుండెల్లో ఉంటుందో, దేవుని భయం ఎవరి మనసులో ఉంటుందో, వారు ఏం చేయాలన్నా, ఏం చూడాలన్నా, ఏం చేయాలన్నా ఆ భయం ఏం చేస్తా తెలుసా? పవిత్రతలోకి మనల్ని తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, శబ్దం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటే దానియేలుకి శాసనం చేయబడిందని తెలుసుగా. ఏమండి వారందరూ కుట్ర పని తెలుసుగా, వారందరూ కట్టకట్టుకొచ్చని తెలుసుగా, ఇట్టి శాసనం సంతకం చేయబడింది సింహాల బోలగా తెలుసుగా. తెలిసినా కూడా ప్రార్థన ఆపనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబం మీదకి, మన వ్యక్తిగత జీవితాల మీదకి పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాయి. ఏమండి నెమ్మది లేని పరిస్థితులు, ఏమండి నిందలు పడుతున్న పరిస్థితులు, కలవర పెట్టే పరిస్థితులు ఏవైనా నీవు ఆయన సన్నిధిలో ఎక్కడ లోపము లేకుండా, ఏ తప్పు చేయకుండా ప్రభు గనక ఇష్టడుగా బ్రతకగలిగితే నీదుట రాజులైన సింహములైన ఏవైనా కుప్పగొలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, శబ్దం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలోనంట దానియేలంట తప్పైన లోపమైన చెయ్యనివాడు, దేవునికి ఒక వైరాగ్యం కలిగి బ్రతికినవాడు. ఈరోజు సేవలో, పరిచర్యలో ఏమండి ఏ తప్పైనా లోపమైన లేకుండా నువ్వు నిలబడగలిగితే, ఈ రోజున పరిచర్యలో లోపము లేనివాడిగా, లోపము లేనిదానిగా నువ్వు కనబరిస్తే దేవుడు ఎవరో తెలుసా? దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, శబ్దం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. చప్పులు కొడదాం. యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, యేసయ్యాని రక్తముచే నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే